మిత్రులారా, భగవంతుని చేరుకోవడానికి మనకు కావలసింది గొప్ప చదువా, లేక కోట్లు ఖర్చు పెట్టి చేసే పూజలా? అవేవీ కావు. దేవుడికి కావలసింది కేవలం ఒక చిన్న నమ్మకం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథలో వేదాలు చదివిన ఒక గొప్ప పండితుడికి దక్కని మోక్షం, రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే ఒక సామాన్యుడికి ఎలా దక్కిందో చూద్దాం. అసలు మోక్షమంటే ఏంటి? అది ఎవరికి దొరుకుతుంది? నారద మహర్షికే జ్ఞానోదయం కలిగించిన ఒక అద్భుత రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. లోక సంచారి అయిన నారద మహర్షి ఒకనాడు భూలోక భక్తుల స్థితిగతులను చూడాలని దిగివచ్చారు. దారిలో ఆయనకు ఒక గొప్ప పండితుడు కనిపించాడు. ఆయన ఎన్నో శాస్త్రాలు చదివినవాడు, నిత్యం నియమంగా పూజలు చేసేవాడు. కాని ఆయనలో నాకంటే తెలివైనవారు ఎవ్వరూ లేరు అనే గర్వం ఉండేది. నారదుని చూడగానే పండితుడు, స్వామీ, మీరు వైకుంఠానికి వెళ్తుంటారు కదా, నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో ఆ విష్ణుమూర్తిని అడిగి చెప్పండి. నేను చేసే ఈ పూజల వల్ల నాకు తప్పకుండా త్వరలోనే ఆ అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నాను అని గర్వంగా అడుగుతాడు. ఇక్కడ పండితుడు మోక్షమంటే తను చేసే పూజలకు దక్కాల్సిన ఒక రివార్డ్ అనుకుంటున్నాడు. నారదుడు ముందుకు సాగగా ఒక చెట్టు కింద కూర్చుని చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయనది చాలా పేదరికం, చదువుకోలేదు. కాని తన పని చేసుకుంటూనే మనసులో నారాయణ నారాయణ అని నిరంతరం స్మరిస్తూ ఉంటాడు. నారదుని చూడగానే అతను పరవశించిపోయి, మహాత్మా, నా వంటి సామాన్యుడికి ఆ దేవుని చేరుకునే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఒక్కసారి అడుగుతారా అని అత్యంత వినయంతో వేడుకుంటాడు. నారదుడు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తికి ఈ ఇద్దరి గురించి చెప్పాడు. అప్పుడు విష్ణువు చిరునవ్వుతో, నారదా, ఆ పండితుడికి ఇంకా 100 జన్మలు పడతాయి. కాని ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి మాత్రం ఈ జన్మ పూర్తి కాగానే నా దగ్గరికి వస్తాడు. అదే అతని అసలైన మోక్షం అన్నాడు. నారదుడు ఆశ్చర్యపోయి, అదేంటి స్వామి అని అడిగితే విష్ణువు ఒక వింత పరీక్ష చెప్పాడు. నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు వారు నిన్ను దేవుడేం చేస్తున్నాడు అని అడిగితే, సూది బెజ్జం గుండా ఏనుగును పంపిస్తున్నాడు అని చెప్పు అన్నారు. నారదుడు తిరిగి వచ్చి పండితుడికి విషయం చెప్పగానే పండితుడు నవ్వి, అబద్ధం, సూదిలో ఏనుగు వెళ్లడమేమిటి? ఇవన్నీ అసాధ్యం. నువ్వసలు దేవుణ్ణి కలవలేదు అని తస్కరించాడు. పండితుడికి దేవుడి శక్తి కంటే తన తరకం మీదే నమ్మకం ఎక్కువ. కాని ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి అదే మాట విని, ఆహా, నా స్వామి లీలలు ఎంత గొప్పవి! ఆయన తలుచుకుంటే సూదిబెజ్జం నుండి ఏనుగునైనా ఈ బ్రహ్మాండాన్నైనా పంపగలడు అని నమ్ముతాడు. నారదుడు ఆశ్చర్యపోయి, అది ఎలా సాధ్యమని నమ్ముతున్నావు అని అడగగా అతను పక్కనే ఉన్న ఒక మర్రి విత్తనాన్ని చూపించి, స్వామి, ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టును దాచిన దేవుడికి సూదిలో ఏనుగును పంపడం అసాధ్యమా అన్నాడు. చూశారా మిత్రులారా, మోక్షమంటే ఎక్కడికో వెళ్లడం కాదు, మనసులో ఉన్న అహంకారాన్ని వదిలేసి భగవంతుడి అనంత శక్తిని మనసా వాచా నమ్మడం. పండితుడు తన జ్ఞానంతో దేవుణ్ణి కొలవాలని చూశాడు. అందుకే ఆయనకు మోక్షం దూరమైంది. కాని ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి తన అమాయకత్వంతో, అచంచలమైన నమ్మకంతో దేవుణ్ణి తన హృదయంలో నింపుకున్నాడు. భగవంతుడు మన ఆడంబరాలు చూడడు, మన లోపల ఉన్న నమ్మకాన్ని మాత్రమే చూస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.